నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో నకిలీ కంపెనీని నెలకొల్పి నిరుద్యోగులకు శిక్షణ, ఉద్యోగం హామీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి పరారయ్యారు. మొత్తం 400 మందికి పైగా విద్యార్థులు ఈ మోసానికి బలయ్యారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కొన్ని నెలలుగా మాదాపూర్లోని ఓ కమర్షియల్ భవనంలో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ఆఫీస్ నిర్వహించారు. ఐటీ కంపెనీలా కనిపించేలా ఇంటీరియర్, సిబ్బంది, క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశారు. సంస్థ డైరెక్టర్ స్వామినాయుడు అందరితో నమ్మకంగా ప్రవర్తించి నమ్మించారు. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి హై డిమాండ్ కోర్సులకు శిక్షణ ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. శిక్షణ తరువాత తమ కంపెనీలోనే ఉద్యోగం ఇప్పిస్తామని ప్రత్యేక హామీ ఇచ్చారు. ఈ నమ్మకంతో ఒక్కో విద్యార్థి నుంచి 3 నుంచి 4 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు. మొత్తం 400 మంది విద్యార్థుల నుంచి సుమారు 10 నుంచి 12 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అయితే ఈ ఉదయం తరగతులకు వచ్చిన విద్యార్థులు షాక్ అయ్యారు. కంపెనీ బోర్డు తీసేసి ఆఫీస్ తలుపులకు తాళాలు వేసి ఉండడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. ఏ ఒక్కరూ కనబడకపోవడం, స్వామినాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, వాట్సాప్ గ్రూపులో డిలీట్ కావడంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండిపోయారు. అంతేకాకుండా కార్యాలయంలో ఉన్న సిస్టంలు, డేటా కూడా మాయమైనట్లు చెప్తున్నారు. అంతా సందేహంలో ఉన్న సమయంలో భవనం యజమాని అద్దె కూడా చెల్లించలేదు, అందుకే లాక్ చేశామని చెప్పడంతో అసలు మోసం బయటపడింది. ఈ ఘరానా మోసం వెనుక మాస్టర్ మైండ్ స్వామినాయుడు, ఆయన భార్య, ఇతర కీలక సభ్యులతో కలిసి పారిపోయారు. వారి మొబైల్ నంబర్లు, అడ్రస్లు అన్నీ ఆచూకీ లేకుండా పోయాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సైబరాబాద్ పోలీసులు స్వామినాయుడు బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, రిజిస్ట్రేషన్ పత్రాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఇక మాదాపూర్, గచ్చిబౌలి పరిసరాల్లో ఇదే తరహా మోసాలు తరచూ బయటపడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గచ్చిబౌలిలో ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ మోసం ఘటన ఈ ఏడాది మేలో జరగగా 200 మందికి ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయలు తీసుకుని బోర్డు తిప్పేసింది. అప్పులు తీసుకుని, బంగారం అమ్మి, కుటుంబాల ఆశలతో కోర్సుల్లో చేరిన విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవితాలను నమ్మకంతో పెట్టుబడి పెట్టాం, ఇప్పుడు పూర్తిగా ముంచేశారని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక వరుస మోసాలపై సైబరాబాద్ పోలీసులు నిరుద్యోగులను హెచ్చరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేని కంపెనీలకు డబ్బులు చెల్లించొద్దని, ప్లేస్మెంట్ హామీ అంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని కోరారు. పెద్ద మొత్తంలో ఫీజులు అడిగితే తమకు తెలియచేయాలని సూచించారు.